2-3 రోజులుగా జరిగినటువంటి ప్రజాపాలన సభలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మెదక్ జిల్లా శివంపేట మండల ప్రజాప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్ ఖండించడం జరిగింది. ఏదైతే భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లా ఏదైతే ఉందో జిల్లా పరిషత్ చైర్మన్ని అవమానించడం జరిగింది. సాక్షాత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేజ్ మీదకి వెళ్ళి మీరు దిగి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన ఏదైతే ఆయన వ్యక్తిగతమైన విమర్శ కూడా చేయలేడు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు మీరు ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధు కానీ ఇది రైతు భరోసా అని చెప్పారు, ఇప్పటి వరకు వాళ్ళలేదు సార్. అది మీరు సమాధానం చెప్పాలంటే కసురుకొని ఎవడరా నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించి ఒక హిగోయిజంగా మరి ఆయన ప్రవర్తించడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున దాన్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ముందు అట్నే ప్రవర్తించినట్టయితే యావత్ తెలంగాణ లోపల ఒక ఉద్యమమే లేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనకు నిదర్శనం నిన్న మొన్న గత 45-50 రోజుల నుంచి సంఘటనల నిదర్శనం. తెలంగాణ ప్రజలు గమనించాలి. 6 గ్యారంటీలని దొంగ మాటలు చెప్పి, మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు డిసెంబర్ 9 తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే రుణమాఫీ మీద సంతకం పెడతా, మహాలక్ష్మి స్కీమ్ మీద సంతకం పెడతా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ 2 హామీలు అతి గతి లేదు. ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా సమయం ఇద్దాం అనుకున్నాం, 100 రోజుల తర్వాత మాట్లాడదాం అనుకున్నాం. కానీ మాట్లాడని తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచించాలి ప్రజలారా, కనీసం ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ నల్గొండలో కానీ, మెదక్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, హైదరాబాద్లో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ ఏ విధంగా ఈ మంత్రులు ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులలో శివంపేట మండల పార్టీ తరఫున మా ఎమ్మెల్యే సునీతారెడ్డి గారి నాయకత్వంలో, మదన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి గమనించాలి, మీరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. దయచేసి గమనించండి, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ విధంగా ప్రజాప్రతినిధులను గౌరవించిందో, ఏ విధంగా విలేకరులను గౌరవించిందో, ఏ విధంగా ఇంకా ఇతరత్ర అధికారులను గౌరవించిందో ఆ విధంగా చేసుకోవాలి. అధికారులు ఇప్పటికే బెదిరింపులను గురి చేస్తూ కేవలం వాళ్ళు 6 గ్యారంటీలు ఏ విధంగా మభ్య పెడతామని వాళ్ళు చెప్పడు కూడా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుడు మీద ఇంకా ఉన్నారు. 55 రోజులు గడిచిపోయింది. ఇంకా సమయం ఇస్తున్నాం. వారు బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా ప్రజలకు మేలు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా మరింత ఈ ఆందోళన ఉద్ధృతమని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.